అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా బార్లీతోని ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేసి రోజు ఒక గ్లాస్ తాగారంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని ఒక 2.5 కప్పుల బార్లీ గింజలు తీసుకుంటున్నాను. తీసుకొని వీటిని జస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. బరకగా మిక్సీ పట్టుకోండి. మీరు కావాలంటే పౌడర్ లాగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు. నాకు బరకగా ఉంటేనే ఇష్టమండి. పలుకులు పలుకులుగా తగిలితే చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా పలుకుల్లాగా ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటాను. నేను ఎప్పుడు ఈ విధంగానే చేసి పెట్టుకుంటానండి. ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక జార్లో వేసుకొని, గాజు జార్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవటమే. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే రోజు ఒక 2 టీ స్పూన్లు అలా వేసుకొని జావ చేసుకొని తాగితే చాలా మంచిది ఒంటికి, ఆరోగ్యానికి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బాటిల్లో ఎత్తి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి, చిన్నది. తీసుకొని ఒక 2 స్పూన్ల ఈ పౌడర్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే ఒకరికి కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఇది మూత పెట్టేసి స్టోర్ చేసి పెట్టేసుకోవటమే. ఇది 3 నెలల వరకు కూడా ఈ పౌడరు పాడవకుండా ఫ్రెష్గా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఇప్పుడు దీంట్లో నీళ్ళు అనేటివి మెజర్మెంట్స్ ఏమీ ఉండవండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. నీళ్ళు వేసుకొని ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఆ బార్లీవి కొద్దిగా పలుకుల్లాగా ఉంటాయి కదా, రవ్వలాగా. ఆ రవ్వ మంచిగా ఉడకాలి. అందుకని నీళ్ళు ఎక్కువ వేసుకొని ఇలా ముందుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతనే పొయ్యి పైన పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ ఎక్కువనే పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు వేస్తున్నానండి. ఒక 2-3 రవ్వలంతా కలుపు వేసుకొని కలుపుకొని పొయ్యి పైన పెట్టుకొని స్టార్టింగ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఒక పొంగుకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా పొంగుకు వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత పైన ఇలా వైట్ది తేటలాగా వస్తుందండి, అది తీసేసేయాలి. అది తీసేస్తే మంచిది. తీసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇది మట్టి పాత్ర కాబట్టి చక్కగా ఉడుకుతుంది. మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా పల్చగా అంటే పల్చగా ఉంచుకోవచ్చు, ఇంకా కొద్దిగా చిక్కగా అంటే చిక్కగా, ఎలాగైనా సరే అండి, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా రవ్వలు అనేది ఉడికిన తర్వాత రవ్వలాగా ఉండేది మంచిగా ఉడికిన తర్వాత ఇలా జావలాగా తయారవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పొయ్యి పైనే ఆ వేడికి అలాగ వదిలేయాలండి ఒక 5 నిమిషాల పాటు. తర్వాత కింద దించి చూడండి, నేనైతే వేడివేడిగా తాగుతానండి. ఇలా నాకు వేడిగానే ఇష్టము, చల్లగా అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగారంటే చాలా అంటే చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.